హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివ. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్గా రొయ్యల బిర్యానీ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నేను 600 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసి పొట్టు ఒలిచాక ఇది అరౌండ్ 300 గ్రామ్స్ వస్తుంది. సో దీన్ని మ్యారినేట్ చేయడానికి ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, కొద్దిగా గరం మసాలా అండ్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, ఒక హాఫ్ నిమ్మకాయని ఇలా పిండండి స్మెల్ అనేది పోవడానికి. ఆ తర్వాత దీన్ని బాగా కలపండి. దీన్ని ఒక 30 మినిట్స్ పాటు మనం ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేయాలి. మీరు కారం అవసరం అనుకుంటే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను ఇందులోకి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఒక అరగంట నానబెట్టాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి. వీటిని సన్నగా తరగండి. ఆ తర్వాత కుక్కర్ తీసుకోండి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేస్తున్నాను, నెయ్యి వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. సో మీరు నెయ్యి వద్దనుకుంటే కంప్లీట్గా మీరు ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో హోల్ బిర్యానీ మసాలా వేయండి. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 2 యాలకులు వేశాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ని. సో ఇలా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనం ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకోండి. దీన్ని కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసేయండి. దీన్ని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోండి. సో టొమాటోలు మగ్గే వరకు ఇలా కలుపుతూ ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోండి. టొమాటోలు మగ్గితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇందులో టొమాటోలు మగ్గాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేయండి. దీన్ని ఒక 3 to 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయండి. సో మనకి ఈ టైంలోనే రొయ్యలు అనేవి ఉడికిపోతాయి. అందులోని వాటర్ ఇంకిపోయే వరకు ఇలాగ ఫ్రై చేయండి. మళ్ళీ ఇందులో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోండి. సో మీ రుచికి తగ్గట్టుగా కారం కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటే చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకోండి, ఎందుకంటే మనకి మసాలాలు అనేది మాడకుండా ఉంటుంది. ఇలా వాటర్ పోసుకొని బాగా కలపండి. సో ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టండి. లిడ్ పెట్టేసి ఒక 3 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఇందులోకి వేసుకోండి. సో దీన్ని బాగా కలపండి.
రైస్కి మొత్తం ఈ మిశ్రమం కలిసేలాగా బాగా కలపండి. సో నేను ఇందులో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో దీనికి నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో దీన్ని బాగా కలిపాక ఒక 2 మినిట్స్ ఇందులోకి మీరు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇందులో. సో ఈ వాటర్ పోసాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడే మీరు టేస్ట్ అనేది చూడండి. సో మీకు తక్కువ అనిపిస్తే ఇంకాస్త సాల్ట్ యాడ్ చేయండి. దీన్ని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి సాల్ట్ యాడ్ చేశాక. ఆ తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేయండి. హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేయండి. కొద్దిసేపటి తర్వాత మనకు విజిల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచండి. అంతే అండి, సింపుల్. మనకి చాలా తొందరగా క్విక్ టైంలో చాలా టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ కుక్కర్లో ఈజీగా రెడీ అయిపోయింది. రైస్ కూడా మనకి చాలా ఇలా పుల్లలుగా చాలా బాగా వచ్చింది. సో మీరు రైస్ని ఇలాగా 5 మినిట్స్ తర్వాత ఇలాగా కింద నుండి పైకి ఇలా అనండి. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ and click the bell icon for more videos. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ and share with your friends and subscribe my channel. Thank you for watching.